అండి, వెల్కమ్ టు లక్ష్మీ అంబటి 180 యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే ఐటమ్ అనమాట. మనము ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక స్నాక్ ఐటమే అనుకోవచ్చు అనమాట. అది తెలంగాణ స్టైల్లో వచ్చేసి సర్వపిండి అని అంటారంట. మనం ఇప్పుడు వాటిని తయారు చేద్దాము. ఎలా తయారు చేయాలో అవి ఏం కావాలో చూపిస్తాను మీకు. బియ్యం పిండి 1 కప్పు, అలాగే కొన్ని నువ్వులు, తెల్ల నువ్వులు అయితే కొన్ని తీసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే శనగపప్పు, పచ్చెనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. అయితే బాగుంటాయని చెప్పేసి తినేటప్పుడు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లము, ఈ 3 కూడా కచ్చా పచ్చిగా అయితే దంచి పెట్టుకోవాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కారము, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఓకేనా? ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. వర్షం పడుతుంది కదా, అందుకని రోడ్లో నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. శుభ్రం చేసేసుకుందాం మొత్తం. రోటి నిండా జొన్నలు పోసి, రోటి పైన గిన్నెర పెట్టి, రోటి నిండా జొన్నలు పోసి, రోటి పైన గిన్నెర పెట్టి, గిన్నెర వలికే పలుకులకు జొన్నలెట్ట మెదుగును కృష్ణ. ఇలా అయితే మొత్తం నుంచి పెట్టుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుందాం మనము. అందులోకి కొద్దిగా నువ్వులు, మనం పచ్చిగా దంచి పెట్టుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి అవి వేసి పేస్ట్, కప్పు ఆనియన్స్, అలాగే నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందుగానే ఆ పచ్చిశనగపప్పు అనమాట. నేనైతే వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే మీరు తీసేసుకోండి. కొద్దిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, కరివేపాకు, అదైతే వేసేసుకుందాము. కొంచెం కారం అండి, ఎందుకంటే లైట్గా వేసుకోవాలన్నమాట. మనం ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆల్రెడీ, అల్లము, పచ్చిమిర్చి ఆల్రెడీ కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి కారం అయితే కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఆ బియ్యపిండికి సరిపడా సాల్ట్ అనమాట. మనం ఎంత బియ్యపిండి అయితే వేసుకుంటామో అంత సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చిటికెడ పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. నేను మర్చిపోయాను అనమాట, ఇందాక వేయలేదు. లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం అయితే ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. మనకి బాగా ముద్దగా అయితే కలుపుకోవాలి. ఇదేమి ఎక్కువసేపు అయితే నాననీయాల్సిన అవసరం లేదండి. మనం నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. వెంటనే చేసేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికైతే మనకి ఇటువంటిది ఎడల్పుదైతే కావాలండి. ఒక మందంగా ఉండాలి, ఎడల్పుదైతే తీసుకోవాలి.
దీనికి కొద్దిగా ఆయిల్ అయితే పూసేసుకుందాము. ఈ పిండిని అయితే ఒక ముద్దలాగా అయితే తీసుకోవాలన్నమాట. మనము చూస్తున్నారు కదా, ఇంత ముద్ద అయితే తీసుకోవాలి. అయితే పెట్టుకొని ఇలా పతలాగా అయితే చేసుకోవాలండి. చేతికి అంటుకున్నట్లు అట్లాగానే ఉంటే కొంచెం నూనె అయితే తడి చేసుకోవాలి. మన సైడ్ అయితే సర్వపిండి అని పిలిచినా కానీ మన సైడ్ అయితే సొరకాయ తుడుము అలాగే అన్నీ చేసుకొని వీటిని తపాల చెక్కలని అయితే అంటారనమాట. యూట్యూబ్ పద్ధతిలో పిలుచుకునే వాళ్ళు అటు పిలుచుకుంటుంటారు. మనకెళ్ళి ఇంకా బాగా సొరకాయ తురుము అన్నీ వేసుకొని బాగా చేసుకుంటారు. చూడండి ఇలా అయితే పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న హోల్స్ అయితే పెడదాము. ఎందుకంటే ఇందులో ఆయిల్ అనేది వేసినప్పుడు ఏంటంటే తొందరగా ఉడికిద్ది అనమాట. మనము మంట కూడా మీడియంలో పెట్టుకుంటాం కాబట్టి తొందరగా కాలటానికి అయితే ఉంటుంది అనమాట. వేయలేదా? ఓకేనా? ఇక స్టవ్ వెలిగించేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టేసుకుందాం. తగ్గించుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. మూత తీసైతే చూసుకుందాం. అదిగో చూసారు కదా, ఇలా అయితే మొత్తం చేసేసుకుందాం అనమాట, ఒకదాని మీద ఒకటి అన్నీ. మొత్తం అయితే ఇలా అయితే కాల్చి పెట్టుకోవాలండి. అన్నీ చేసేసుకుందాము ఇలా అయితే. తిన్ని ఉంచురా నాన్న. నిజంగా బాగుంది కదా, బాగానే ఉంది కదా. ఉల్లిపాయ అన్నీ వేసేసరికి సమోసాలాగా. మా నాన్నకైతే సమోసాల టేస్ట్ అయితే వచ్చాయంటండి. నాకైతే బాగానే ఉన్నాయి. ఆయన కానీ తిన్నారనమాట, బావ కానీ బాగానే ఉన్నాయి. మా తోడుకోళ్ళ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి కానీ ఇచ్చానమాట. ఇంతకుముందు ఒకసారి చేశాను, ఇప్పుడైతే మళ్ళీ చేసేటప్పుడు వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట. సో ఇదండి మన వీడియో అయితే వచ్చేసి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అండి.